ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం. వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు. రాశి చక్రంలో రెండవ రాశి అయిన వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి అనగా కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిస్తే వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశి వారికి చూడగలిగితే స్థిరమైన ఆలోచనలు ఎక్కువ, స్థిరతత్వం అంటారు చూసారా, ఆ విధంగా ఏదైనా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ స్థిరంగా నిలబడిపోతూ ఉంటారు. వాళ్ళని ఆకట్టుకునే తనం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఓర్పు కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. భూతత్వం కలిగి ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఎంత విమర్శించినా ఎంత పొగినా సరే ఎక్కువ పొంగిపోవడం కానీ ఎక్కువ దిగిపోవడం కానీ వంటిది అనేది ఉండదు. వీళ్ళకి ఎప్పుడు ఒకే రకంగా ఉంటారు. కానీ వీరి జోలికి వస్తే ఒక ఏనుగు బలం లాంటి తత్వాన్ని మనకి చూడవచ్చు. అదేవిధంగా వీళ్ళ ఓర్పు అనేది, ఒక సహనం అనేది ఒక టైం వరకే మనకు అనేది చూడగలుగుతాం. ఆ ఓర్పు ఆ సహనం తప్పితే ఆ కోపం భయాన్ని అనేది మనం తట్టుకోలేని విధంగా వీళ్ళు మనకి ప్రదర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ నెల మొత్తం 1-2 వారాల్లో అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. 3-4 వారాల్లో కొంత నెమ్మదిగా వెళ్ళినా సరే చివరిలోకి ఒక అద్భుతమైన దిశగా వీళ్ళకి వెళ్ళే సూచనలు ఉన్నవి. ఒక లైఫ్లో ఒక మంచి గోల్ సంపాదించడానికి ఈ యొక్క నెల వీరికి వృషభ రాశి వారికి అనుకూలతమని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మంచిగా ఈ నెల మొత్తం గృహయోగం అనేది ఉన్నది. వీరు ఎప్పటి నుంచో ఒక గృహం నిర్మించుకోవాలి, మనకంటూ ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి అనే కోరికలు ఈ నెలతో ఒక ప్రణాళికనికి పూర్తి చేస్తారు. ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయం చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎప్పటి నుంచో కూడబెట్టిన రూపాయి ఈ యొక్క సంవత్సరానికి ఒక అనుకూలతమైన సమయం అనుకోవచ్చు. ఈ యొక్క గృహం ఎందువల్ల వీళ్ళు కోరుకుంటున్నారంటే, మనం ఏదో తల్లిదండ్రులు ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చాము, ఇట్లా రెంట్లు కడుతూ సాగిపోతూ ఉన్నది, మన పిల్లలైనా సరే ఒక సొంత ఇంట్లో ఉండాలి, ఒక సొంత ఆలోచనలు చేసుకోవాలి, ఇట్లా మనలాగా బానిసలాగా ఉండకూడదు అనే ఆలోచన తత్వం ఎక్కువ ఈ రాశి వారికి కనబడుతున్నది. అదేవిధంగా వీరు కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండటం మంచిది. ఆరోగ్యం ఒక పూట బాగుంటే ఒక పూట బాగోక, వేసిన మందు వేసినట్టే జీర్ణశక్తి కాకుండా, ఒంటికి పట్టకుండా నానా రకాలుగా ఇబ్బంది, వాటి వల్ల తలనొప్పి, జీర్ణశక్తి లేకపోవడం వంటిది అనేకమైన ఇబ్బందులు అనేది పడే అవకాశం ఉన్నది. మరియు వీరికి ప్రేమ విషయంలో చూడగలిగితే కొంత సానుకూలత ఇంట్లో అనేది వాతావరణం కనబడుతున్నది. వీళ్ళకి కొంచెం ఎప్పటి నుంచో ప్రేమ వ్యవహారాలు నడుస్తున్న వాళ్ళు, ఒక 21 years ఎబో ఉన్న వాళ్ళకి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. తల్లిదండ్రుల మధ్యలో చిన్న చిన్న విభేదాలు, గొడవలు, ఇంట్లో ఒప్పుకోకపోవటం, వేరే వాళ్ళతో చెప్పేయటం, మన నేబర్స్తో మన బంధువులతో విమర్శలు ఎదుర్కోవటం, మనకి కొట్టడం తిట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఎంత చేసినా సరే ఒక కొలిక్కి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఒకటవుతారని చెప్పుకోవచ్చు. మరియు ఎప్పటి నుంచో వివాహం కానివారు ఈ రాశి వారికి కొంత ఇబ్బంది అలాగే విధంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. 1-2 వారాల్లో వివాహ సంబంధాలు అనేది కొంత ఊరికి లభించి మనకి వివాహం కుదురుతుందని ఒక ఆశ అనేది మనకి కలుగుతుంది. 3-4 వారంలో అది నిరాశ అయ్యి మనకి ఇబ్బందికరంగా మారే విధంగా ఉన్నది. వీరు వివాహం కాని ఇబ్బంది పడుతున్న వారు శివ పార్వతులను పూజించడం, వారిని ఆరాధించడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు. అదేవిధంగా వ్యాపార వాళ్ళకి ఈ నెల మొత్తం కొంత ఇబ్బందులను చెప్పుకోవచ్చు. విద్యార్థులు, వ్యవస్థ నడిపే వాళ్ళకు కానీ, రాజకీయవేత్తలు కానీ, సినిమా రంగాల వారికి పెట్టిన పెట్టుబడులు మళ్ళీ తిరిగి వెనకొచ్చేలాగా ఉన్నది. రాజకీయ నేతలకి కొన్ని విమర్శలు తప్పవు. విమర్శలు తప్పక ఎవరైతే మన అనుకునే వాళ్ళు కూడా మన మీద విమర్శలు చేసి మనని అవమానించి నలుగురిలో తీసేసే విధంగా మాట్లాడే విధంగా కనబడుతున్నది. వారిలో జాగ్రత్తగా ఉండి వారు ఏమిటో తెలుసుకొని వాళ్ళ బుద్ధిని తెలుసుకొని చేయటం మంచిది. వీరికి అనేది ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతున్నది. వీరి పూర్వీకులు కానీ, వీరి తాత ముత్తాతలు కానీ ఏదైనా ఆస్తి విషయంలో వీరి కొంచెం అనేది లభించేలాగా కనబడది. అదే విధముగా స్టాక్ మార్కెట్ రంగంలో కానీ అద్భుతంగా ఈ నెల మొత్తం రాణిస్తుందని చెప్పుకోవచ్చు. వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి 1-2-3 రకాలుగా అనేది కనబడుతున్నది. ఒకటి పెద్దల ఆస్తి పరంగా, ఇంకొకటి స్టాక్ మార్కెట్ పరంగా, మరియు గుప్త నిధుల పరంగా అనేది
కనబడే సూచనలు ఉన్నవి. వాటిని తెలుసుకొని అవి మనకి యోగ్యత ఉంది కాబట్టి ఈ నెలంతా కొంత మీ ముందుకి కనబడ్డా సరే కనబడ్డట్టు మీకు అనేది జరుగుతూ ఉండిద్ది. అది తెలుసుకొని సంప్రదించి అవి పొందటం మీ హక్కుగా అనేది తెలుసుకోవటం మంచిది. అదే విధముగా ఈ రాశి వారికి ఆరోగ్యం కొంత ఊరట ఉన్నా సరే ముందుకు సాగించడం అనేది చేస్తుంటారు. ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి ఆరోగ్యం అనేది మనశ్శాంతి లేకుండా చేయడం వంటిది ఉన్నది. మనశ్శాంతి లేకుండా ఉంటుంది. అదే వీరి బలం చూడగలిగితే ఒక ఏనుగు బలం లాంటిది వీరికి సూచిస్తున్నది. ఎటువంటి కొండనైనా ఢీకొట్టేలాగా ఈ నెల మొత్తం ఉన్నది. వీరు చేసే వ్యాపారంలో కాంపిటీషన్ అనేది ఎక్కువ అవుతూ ఉండేది. వీరు పెట్టిన తర్వాత నెల 2 నెలలకే వాటికి అసలుకే అప్పులు అవుతూ ఉంటాయి. అదేవిధంగా కాంపిటీషన్ ఎదురువాడికి వీరికి ఏమి లేకపోయినా సరే కనదృష్టి వల్ల అంతా బాగా జరుగుతుంది, లక్షలు సంపాదిస్తున్నాడు అనే వ్యామోహం ఎక్కువైపోయి వీరి ఆపోజిట్ కాంపిటీషన్ ఎక్కువైపోయి వీరి కొంచెం ఉన్న బిజినెస్ కంటే ఇంకా తక్కువ అయిపోయి అప్పులు పాలైపోయి నానా రకాలంగా ఆరోగ్యంగా మానసికంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. దానివలన వీరనేది దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం, విష్ణు సహస్రనామం పఠించడం వల్ల వీళ్ళకి అన్ని విధాలుగా యోగ్యత లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అప్పుల సమస్యలు లేకుండా పిల్లలు బాగా చదువుకొని ఆరోగ్యం బాగుండి వ్యాపారంలో అన్ని విధాలుగా రాణిస్తూ జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ రాశివారు ఎటువైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క ఫలితాలు 40 నుంచి 50% అని తెలుసుకోవాలను. వీరు ఇంకా ముందుకు తెలుసుకోవాలనుకుంటే వీరి యొక్క వ్యక్తిగత జాతకం ద్వారా కొండలి వేసి వీరి యొక్క రాశి, నక్షత్రము, లగ్నము, గ్రహాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి, ఎటువంటి దశ నడుస్తుంది, ఏ విధంగా సంచరిస్తున్నాయి, వీరికి జరగబోయేది ఏమిటి, జరుగుతున్నది ఏంటిది అని తెలుసుకొని మీకు చక్కటి పరిహార మార్గం అందించే విషయంలో తప్పక మీకు సహకరిస్తామని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఒక 4 శనివారములు నవగ్రహ చుట్టూ ఒక 9 సార్లు ప్రదర్శన కారణంగా నువ్వుల దానం చేయడం ప్రకారంగా వీరికి అనేది అన్ని విధాలుగా యోగిస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీరి పెద్దల ఏది చెప్పినా సరే కొంత నమ్మే విధంగా చేసే పరంగా చేస్తూ ఉండాలి. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.